మనము గత కొన్ని వారాలుగా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ఒకే ఒక టాపిక్ గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. అదేంటనంటే దేవుని యొక్క తీర్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు. అయితే మొదటి అధ్యాయం 18వ వచనంలో ఒక రకమైన తీర్పు ఉంది. తర్వాత మనం 2వ అధ్యాయంకి వచ్చేసరికి మరొక తీర్పును గురించి నేర్చుకుందాం. గత కొన్ని వారాలుగా ఒక 3 రకాలైనటువంటి తీర్పుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి తీర్పు ఏంటనంటే దుర్నీతి మీదను మనుషుల యొక్క భక్తిహీనత మీదను దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకు దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది అనంటే దేవుడు తన గురించి తాను చెప్పాలనుకున్నది, దేవుడు తన గురించి తాను బయలుపరచాలనుకున్నటువంటి సత్యమునంతటిని కూడా దేవుడు ప్రజలకు ఏం చేశాడు? తెలియచేసుకుంటూ వచ్చాడు. ఎలా తెలియచేశాడు? మనుషుల హృదయాలలో ధర్మశాస్త్రాన్ని రాశాడు. ప్రకృతి ద్వారా దేవుడు తనని గురించి తాను తెలియచేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క మహాశక్తి ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ తన శక్తి ఏంటో, దేవుడు ఉన్నాడు అన్న దాని గురించి తెలియచేసుకుంటూ వచ్చాడు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, లేకుంటే సునామీలు, వరదలు, ఇవన్నీ వస్తున్న దాని వెనుక దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నది తెలియచేయడం కొరకు దేవుడు తన శక్తిని బయలుపరుస్తూ వచ్చాడు. వీటన్నిటి ద్వారా తెలుసుకోకపోయినా దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకు అడుగుపెట్టి తన్ను తాను తండ్రిని బయలుపరచడానికి మానవుడిగా దిగి వచ్చాడు. అంతేకాదు మనిషిని మనలను చేసిన దేవుడు, అంటే మనలను గురించి మనం ఆలోచన చేసుకుంటే ఈ మనిషి యొక్క ఆకారము, మనిషిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అవయవం యొక్క పనిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత విచిత్రంగా ఒక మనిషిని సృష్టించాడు, లేక ఈ మనిషిని సృష్టించిన వాని వెనుక ఒక ఆయన ఉన్నాడు అన్న తెలియడానికి దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇలా దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటూ వచ్చినా తెలియచేసుకున్నప్పటికీ కూడా మనిషి దేవుని గురించి తెలుసుకోకపోతే ఆ మనిషి మీద దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. దేవుని గురించి వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని అపవిత్రతకు అప్పగించాడు. తుచ్చమైన అభిలాషలకు వారిని దేవుడు అప్పగించాడు. దేవునికి వారు తమ మనసులో చోటీయలేకపోయారు గనుక భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేసాం, అప్పగించడం అనేది దాని అర్థం ఏంటి? దేవుడు కాదనుకుని చెయ్యి వదిలేశాడు. వారి చేసే పాపానికి వాళ్ళనే అప్పగించేశాడు, వదిలేశాడు అన్నమాట. అది దేవుడు చూపేటువంటి మొట్టమొదటి తీర్పు, మొదటి ఉగ్రత. రెండవది ఏంటంటే 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, ఎదుటి వానికి నీవు తీర్పు తీర్చవద్దు. ప్రతి వానికి తీర్పు తీర్చేవాడెవడు? దేవుడు మాత్రమే. కాబట్టి ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు నిన్ను నీవు సరిదిద్దుకొని ఎదుటి వానికి సరిచెయ్యి. ఎందుకంటే ఒకవేళ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపమును గనక మనం చేస్తూనే గనక అదే పాపాన్ని గురించి మనం విమర్శిస్తే దేవుని తీర్పు నుండి మనము తప్పించుకోలేము అన్న సత్యాన్ని తెలియచేస్తూ మరొక వాస్తవాన్ని అక్కడ చెప్పాడు. ఒకవేళ గనక ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తూ అదే పాపంలో గనక నీవు ఉన్నట్లయితే దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు సహనం గలవాడు, దేవుడు నీ పట్ల సహనాన్ని కలిగి ఉన్నాడు, తన కృపను చూపిస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు, ఆ అవకాశాన్ని నీ విడిచిపెట్టవద్దు. కాబట్టి ఒకవేళ కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని, ఎందుకు మారు మనసు పొందడానికి, నీ తప్పును సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కాదనుకుంటే, లేక నువ్వు అవకాశాన్ని జార విడుచుకుంటే దేవుని ఉగ్రతను నీవు చూడాల్సి వస్తుంది అని 2వ తీర్పు గురించి 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఇక 3వది ఏంటంటే దేవుడు వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. మన దేహముతో జరిగించిన మంచిదైనా చెడ్డదైనా అది ఏదైనప్పటికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనం అందరము కూడా దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి అని మనం 3వది నేర్చుకున్నాం. గత వారం 4వ తీర్పు గురించి మనం ఏమి నేర్చుకున్నామనంటే సత్క్రియలు చేయాలి అన్న దాని గురించి. మనం రక్షింపబడింది, ఎందుకు రక్షింపబడ్డాం? మనం సత్క్రియలు చేయడానికి. మనల్ని దేవుడు రక్షించింది ఎందుకోసం అనంటే మంచి పనులు చేయడానికి.
మనం మంచి పనులు చేశాం కాబట్టి రక్షింపబడలేదు, రక్షింపబడ్డాము కాబట్టి మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. మనం రక్షింపబడిన ఉద్దేశం ఏంటంటే మంచి పనులు చేయడానికి. సత్క్రియలు చేయకపోతే ఒక రకమైన తీర్పు ఉంటుంది, సత్క్రియలు చేస్తే గనక మనమే మరొక తీర్పులోకి వెళ్తాం. ఎక్కడికి? ధవల సింహాసనకి వెళ్తాం. సత్క్రియలు చేసినటువంటి మంచి వానికి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఆ దినాన్న కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో మాట్లాడుతూ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు దప్పిక తీర్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు. పేదలైన వారికి మీరు చేసిన ప్రతి సహాయాన్ని కూడా దేవుడు తన జ్ఞాపకాల గ్రంథంలో రాసుకుని ప్రతి దానికి దేవుడు వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేయబోతున్నాడంటే బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఆ దినాన మనం తీర్పులోనికి రాబోతున్నాం. అంటే దేవుని సింహాసనం ముందు ధవల సింహాసనం మీద దగ్గరికి వస్తాం. ఎవరు వాళ్ళు? రక్షింపబడి సత్క్రియలు చేసినటువంటి వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు. మరొక విషయం ఏంటంటే సత్క్రియలు చేయకపోతే, గమనించండి, సత్క్రియలు చేయకపోతే గనక మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్యనాశనానికి. నా తండ్రి చేత శపించబడినటువంటి వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన నిత్యనాశనానికి వెళ్ళిపోండి అని చెప్పని ఆ దినాన్న దేవుడు మాట్లాడబోతున్నాడు. సత్క్రియలు చేయడం అన్నది దేవుడిచ్చేటువంటి వరం అండి. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరమండలమైనదే, అది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహించబడుతుంది. అంతేకాదు సత్క్రియలు చేయడానికి కూడా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, రక్షింపబడినటువంటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చాడు. ఆయన చేసే పని ఏంటంటే మనం మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి ఆయనకు మనకేం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు సత్క్రియలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సత్క్రియలు చేసినప్పుడు, మంచి పనులు చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఘనత, మంచి పేరు, గౌరవం, ప్రతిష్ట ఏదైతే ఉందో అది నాకు చెందాలని కాదు మంచి పనులు చేయడం. ఇప్పుడు నేను ఒక మంచి పని చేసినందుకు ప్రజలు నన్ను గుర్తించి నన్ను గౌరవించవచ్చు, లేకుంటే గొప్పగా పొగడవచ్చు, గొప్పగా నన్ను గురించి మాట్లాడుకోవచ్చు. కానీ అది ఆ ఘనత, ఆ పేరు, ఆ ప్రతిష్ట అంతా కూడా ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. నేను చేసిన మంచి పనులను బట్టి వచ్చే గౌరవము, ప్రతిష్ట నాకు కాదు, మనకు కాదు రావాల్సింది, మనకి కాదు చెందవలసింది. ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి అన్న విధంగా మనం చేయాలి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి దేవునందు విశ్వాసం ఉంచడంతో పాటుగా మీరు గమనించండి, క్రియలు చేయాలి. ఆ క్రియలు అంటే ఏంటి? మంచి పనులు చేయడం. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాదు మనం రక్షింపబడేది, విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం. అయితే విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి క్రియలు చేస్తాం. ఏ క్రియలు చేస్తాం? మంచి క్రియలు. ఒక ఆయన ఏమన్నాడనంటే, ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫెయిత్ ఎలోన్ సేవ్స్. విశ్వాసం ఒక్కటి మాత్రమే రక్షిస్తుంది, బట్ దట్ ఫెయిత్ దట్ సేవ్స్ ఈజ్ నాట్ ఎలోన్. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఒక్కటే రక్షించేది, కానీ ఆ రక్షించే విశ్వాసం ఒంటరిది కాదు అని అంటాడు. మరలా చెప్తున్నాను, విశ్వాసం ఒక్కటే రక్షిస్తుంది, కానీ ఆ విశ్వాసం ఒంటరిది కాదు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉందని చెప్పుకోవడం మాత్రమే కాదు, విశ్వాసంతో పాటుగా ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. అందుకని యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఏమంటాడనంటే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఎలాంటిది? మృతమైనది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. కాబట్టి విశ్వాసంతో పాటుగా మనలో ఏముండాలంటే క్రియలు కూడా ఉండాలి, మంచి పనులు కూడా చేయాలి అని వాక్యం చెప్తుంది. విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మనం గ్రహించుచున్నాము. అంటే క్రియలు లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడము అని అంటున్నాడు. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి దానికి రుజువు ఏంటంటే, ఒక మాట ఏంటంటే మనం రక్షింపబడ్డాము అనడానికి రుజువేంటి? మంచి పనులు చేయడం. మనకు రక్షణ కలిగింది, నిజంగా మనం రక్షింపబడ్డాం, మనం దేవుని బిడ్డలము అని ఎలా తెలుస్తుంది లోకానికి? మనం చేసే మంచి పనులను బట్టే కదా, మనం చేసే సత్క్రియలను బట్టే కదా. దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గొప్పతనం లోకానికి ఎలా తెలుస్తుంది? ఎలా చూపించగలం? మంచితనాన్ని బట్టి మాత్రమే. కాబట్టి మనం మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి అని మనం గత వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ వారం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 16 వచనాల్లో మరొక తీర్పును గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. అదేంటనంటే మొట్టమొదటిగా 11వ వచనంలో దేవునికి ఏమీ లేదు, పక్షపాతం లేదు. ఈ వాక్య భాగంలో మనం చూసేది ఏంటంటే దేవునికి పక్షపాతం లేదు.
ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం, అన్ని ఏరియాల్లో పక్షపాతం మనకి కనబడుతుంటుంది కదా. అన్ని ఏరియాల్లో రంగుని బట్టి, లేకుంటే హోదాను బట్టి, డబ్బుని బట్టి, లేకుంటే పదవిని బట్టి పార్షియాలిటీ కదా, పక్షపాతం చూపించడం, ఫేవరిజం చూపించడం అన్నది మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం. కానీ దేవుడికి మాత్రం అదేమీ కూడా లేదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే, ఒకటే. చూద్దాం కొన్ని వచనాలు. ద్వితోపదేశకాండం జియోట్రానమీ 10:17లో, జియోట్రానమీ 10:17, ద్వితోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొననేటువంటి వాడు. లంచం పుచ్చుకుని న్యాయాన్ని మార్చేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. లంచం తీసుకునేవాడు కాదు, నరుల ముఖాన్ని పై రూపాన్ని చూసేవాడు కాదు. దేవుడు అంతరంగాన్ని, హృదయం యొక్క ఉద్దేశాలను దేవుడు చూస్తాడు అన్నది వాక్యం చెప్పే సత్యం. పక్షపాతం ఎలా ఉంటుంది అని చెప్పొచ్చానంటే, న్యాయం పక్కన పెట్టేసి న్యాయం తప్పి తీర్పు తీర్చడం, ఫేవరిజం చూపించడం. మనం గమనించినట్లయితే ఈ పక్షపాతంలో ఉండేటువంటి ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే, పక్షపాతంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణాన్ని గురించి ప్రభువే మాట్లాడాడు లూకాసు వార్తలో 20వ అధ్యాయము 21వ వచనం. లూక్ చాప్టర్ 20:21, లూక్ చాప్టర్ 20:21లో, లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవెవని యందునో మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదము. పక్షపాతములో ఉండేటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మోమాటం. మొహమాటం ఉంటుంది కదా మనకి. మోమాటం అనేది ఈ పక్షపాతంలో కనిపెట్టేటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. ఆయన బోధలో మొహమాటం లేదు, ఆయన ప్రవర్తనలో మొహమాటం లేదు. ప్రతి విషయంలో ఆయన న్యాయంగానే ఉన్నాడు, న్యాయంగానే ప్రవర్తించాడు. పక్షపాతం లేనివాడిగా ఆయన జీవించాడు. ఈ పక్షపాతం గురించి, మోమాటం గురించి యాకోబు గారు చాలా బాగా వివరించాడు. మనం 2వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదివినట్లయితే ఒకసారి చదువుదాం చూడండి. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 2:1 చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండకండి. ఏం ఉండకూడదు మనకి? ఎవరికి ఉండకూడదు? ప్రాముఖ్యంగా విశ్వాసులకు మోమాటం ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఈ మోమాటం ఎలాంటి స్థితికి తీసుకువెళ్తుంది అంటే, 4వ వచనములో, మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేయవారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? 9వ వచనం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనలో పక్షపాతం ఉంది, లేక మనలో పక్షపాతంలో ఉండేటువంటి మోమాటంతో ఉన్నామంటే వాక్య ప్రకారం ఏంటో తెలుసా? పాపమని వాక్యం చెప్తుంది. 9వ వచనంలో ప్రాముఖ్యంగా చదవండి, మరలా చదువుతున్నాను. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. అంటే మీరు పక్షపాతం ఉందనంటే మీరేం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. మనకు అనిపించవచ్చు, ఇది అంత పెద్ద పాపం కాదులే, ఇది అంత పెద్ద విషయం కాదులే, దేవుడు దీన్ని అంత పెద్దగా పట్టించుకోవడలే అని అనుకోవచ్చు. కానీ పక్షపాతం చూపించడం, మోమాటం చూపించడం సంఘాల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది, సమాజంలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది, కుటుంబాలలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ మోమాటం అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే, ఆదికాండం 3వ అధ్యాయంలోనే మానవుడు పతనమైనప్పుడే అక్కడే ప్రారంభించబడింది. అయితే ఆదికాండంలోనే ప్రారంభించబడినటువంటి ఈ మోమాటం, పక్షపాతం అనేది కుటుంబాలలో స్పష్టంగా మనకు కనబడేది ఎక్కడనంటే ఇస్సాకు కుటుంబంలో మనకు కనబడుతుంది. ఇస్సాకు కుటుంబంలో పెద్దవాడిని ఎవరు ప్రేమించారు? పెద్ద కొడుకునేమో తండ్రి ప్రేమించాడు, చిన్న కొడుకునేమో తల్లి. ఫేవరిజం.
మోమాటం, పక్షపాతం, పార్షియాలిటీ. అది ఎక్కడి వరకు తీసుకువెళ్ళిపోయిందో తెలుసా వాళ్ళని? వాళ్ళిద్దరూ కలిసి చంపుకునే అనే స్థాయికి వచ్చేసింది పక్షపాతం చూపించడం. గమనిస్తే మనుషుల్లో, మనలో ఈ మోమాటం అనేది లేక పక్షపాతం అనేది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో కనబడకూడదు అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు పక్షపాతం లేనివాడు కాబట్టి మనం కూడా పక్షపాతం లేనివారుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే ఆయన పక్షపాతం లేనివాడు. పక్షపాతం మనలో ఉంటే కనుక మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి పక్షపాతం లేదు అని చెప్పడంలో మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే దేవుడు ఎక్కడ కూడా పక్షపాతం చూపించలేదండి. మీరు గమనించండి, ఇశ్రాయేలీలందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు, ఫరో బానిసత్వం కింద నలిగిపోతున్నప్పుడు వారిని బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను నాయకునిగా ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. మోషే గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులలో మోషే అంటే సాత్వికుడు ఇంకెవ్వడు లేడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. కానీ ఒకానొక దినాన ఇశ్రాయేలీయులు నీళ్లు లేవని దేవుని మీద సనుగుతున్నప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు కోపం వచ్చేసి మోషే తట్టుకోలేక ద్రోహులారా అనే మాట మాట్లాడి ఆ బండతో మాట్లాడమంటే మోషే వెళ్ళి ఏం చేశాడు? 2 సార్లు కొట్టేశాడు. అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? నేను మాట్లాడమన్నాను, నువ్వేం చేసావు? దాన్ని కొట్టావు. దేవుడే సాక్ష్యం చెప్పాడు సాత్వికుడని, దేవుడే సాక్ష్యం చెప్పాడు నమ్మకమైన వాడని. కానీ చేసిన తప్పును గురించి దేవుడేమన్నాడో తెలుసా? పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాడు. కనాను దేశానికి అడుగు పెట్టవన్నాడు, చూస్తావు కానీ అడుగు పెట్టవన్నాడు. మరి దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడు కదా, చాలా భారం కలిగి ఈ 25 లక్షల 20 లక్షల మందిని కనాను దేశానికి నడిపించడానికి చాలా భారం మోసాడు కదా. మోమాటం చూపించవచ్చు కదా, పోనీలే మోషే ఏమైనా అనుకుంటాడని ఏమైనా పక్షపాతం చూపించాడు దేవుడు? లేదు. దేవుడి అందరికీ కూడా సమానమే, ఎవరైనా సరే. ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకున్నటువంటి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చినవాడు. అలాంటి దావీదు, అలాంటి గొప్పవాడు, అలాంటి మంచి నాయకుడు, ఇశ్రాయేలీయులను 12 గోత్రాలు కలిసి ఉన్నటువంటి ఒక ఏకరాజ్యముగా పరిపాలించినటువంటి దావీదు పాపం చేస్తే ఏమన్నాడు తెలుసా? దేవుని హృదయానుసారుడే, నాకు బాగా నచ్చినవాడు, నా హృదయానికి బాగా దగ్గరగా ఉన్నవాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. కానీ దావీదు పాపం చేస్తే వదల్లా, తీర్పు తీర్చేశాడు. తీర్పు వచ్చేసింది. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, మోషే అంత నాయకుడే, గొప్పవాడే, ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నిక చేయబడ్డవాడే. కానీ తప్పు చేస్తే దేవుడు వదలలేదు, దావీదును వదలలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నటువంటి పేతురు ఆ సైనికుని యొక్క చెవి తెగ నరికితే, షబాష్ నన్ను పట్టుకోవడానికి వస్తే చెవి నరిక మంచి చేసావన్నాడా? కత్తి లోపల పెట్టు, కత్తి పట్టుకున్నవాడి కత్తి చేత నాశనం అవుతాడని చెప్పాడు. గద్దించాడు ఆయన్ని. దేవునికి పక్షపాతం లేదు. అసలు ఎందుకు పౌలు గారు ఈ మాటను ఇక్కడ ప్రస్తావించాడంటే, ఈ రోమా సంఘంలో యూదులు, అన్యులు ఉన్నారు. వీళ్ళిద్దరి పట్ల ఏముందనంటే, వీళ్ళు ధర్మశాస్త్రమును బట్టి వీళ్ళు అతిశయిస్తున్నారు, అన్యజనులేమో మేము విశ్వాసం ఉంచామని చెప్పని వీళ్ళు అతిశయపడుతున్నారు. వాళ్ళ మధ్య భేదప్రాయం వచ్చింది. అందుకని దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ ఒక్కటే అని చెప్పడానికి పౌలు గారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటనంటే పక్షపాతము దేవునికి లేదు. కాబట్టి మనం కూడా పక్షపాతం లేనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. మరలా వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక రోమన్స్ చాప్టర్ 2 11 to 16 ఒక్కసారి మరలా కొన్ని వచనాలు మనం అక్కడ చదువుదాం. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక ప్రాముఖ్యమైన తీర్పు. 11వ వచనం నుండి 16 వచనాల వరకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరికి? ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులకు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు. ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులకు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు.
అయితే తీర్పు తీర్చడానికి ప్రామాణికం ఉండాలి కదా, ఒక చట్టం ఉండాలి కదా. తీర్పు తీర్చే ముందు దానికంటూ ప్రామాణికం ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. యూదులకు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు దేనిని ప్రామాణికంగా తీసుకొచ్చాడనంటే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అన్యజనులకు తీర్పు తీర్చేటప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా వారికి, మరి ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు? 16వ వచనంలో సువార్తను బట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే యూదులకు ధర్మశాస్త్రం ఉంది, అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి సువార్తను బట్టి సువార్తను విన్నారా లేదా అన్న దాని గురించి తీర్పు తీరుస్తాడు. ఇంకొక విషయం ఏంటనంటే, అసలు మరొక వ్యక్తి సువార్త అసలు వినలేదు, అతనికి ఎవరు వెళ్ళి సువార్త చెప్పలేదు, సువార్త అందలేదు. దేవుని ముందు నిలబడినప్పుడు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు గనక నాకు సువార్త ప్రకటింప చేసి ఉంటే గనక, నాకు సువార్త అందుంటే గనక నేను నమ్ముకునేవాడిని, నేను అంగీకరించేవాడిని, కానీ నాకు సువార్త తెలియలేదు అని అంటే దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడు. దేనిని బట్టో తెలుసా? మనసాక్షిని బట్టి. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతం కలిగిన వాడు కాదు. యూదులకు ధర్మశాస్త్రానికి ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు, అన్యజనులకు సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ సువార్త అందకపోతే, దేవుడి గురించి తెలియకపోతే వారి మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ 3 విషయాలు ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని 11వ వచనం నుండి 16వ వచనం వరకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ 3 విషయాల గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు తీర్పు తీర్చడానికి ఎన్నుకున్నటువంటి 3 పద్ధతులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ధర్మశాస్త్రం యూదులకు, సువార్త ఏమో అన్యజనులకు, సువార్త వినని వారికి మన సాక్షిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మనము ఏదైనా తీర్పు తీర్చాలన్నప్పుడు చట్టపరమైనటువంటి తీర్పులు సెక్షన్లు ఉంటాయి కదా. సెక్షన్ ప్రకారం సపోజ్ ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకోండి. మర్డర్ చేసినప్పుడు బోన్లో నిలబడినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. ఏవండి, ఈ హత్య జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానండి, నా కళ్ళారా చూశాను, ఇతను పొడిచి చంపేయడం చూశానని చెప్పని జడ్జి గారికి చెప్తాడు. అంతేకాదు ఇటువంటి లాయర్ కూడా ఏం చేస్తాడు, సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చి అతనికి సబ్మిట్ చేసి ఆ ఫోటోలు కానివ్వండి సంథింగ్ ఏదైతే ఉందో అవన్నీ పట్టుకొస్తాడు. సీట్లో కూర్చున్న జడ్జి గారు తన ఇష్టానుసారంగా తీర్పు తీర్చడానికి అవుతుందా? కుదరదు. తాను ఏదైతే శిక్షకు అర్హుడని రుజువయ్యిందో ఆ శిక్షకు తగ్గట్లుగా చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం దానిని చదివి, ఆ సెక్షన్ ఉంటాయి కదా, ఐపీసీ సెక్షన్ 302, 307 ప్రకారం అటెంప్ట్ మర్డర్ చేశాడు కాబట్టి ఇతనికి జీవిత కారాగార శిక్షని జడ్జి గారు చట్టం ప్రకారం తీర్పు తీర్చాలి. తన సొంతంగా తన నిర్ణయం ప్రకారము తన ఆలోచన ప్రకారం తీర్చడానికి కుదరదు. కాబట్టి దేవుడు కూడా తీర్పు తీరుస్తున్నాడు యూదులకు. ఎలాగంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు తీర్పు తీర్చడం ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఒక మాట ఏంటనంటే, రోమిలికి రాసిన పత్రికలో ధర్మశాస్త్రం అనేటువంటి పదం ఇంచుమించుగా 80 సార్లు వాడాడు. మీరు ఒక్క సెకండ్, మీకు ఒక నిమిషం టైం ఇస్తాను. 11 నుండి 16 వచనాల వరకు ధర్మశాస్త్రం అనే పదం ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టండి. బైబిల్ ఉన్నవారు 11 సార్లు ఉంది. 11 సందర్భాలు. ఈ కేవలం ఒక 5 వచనాల్లోనే ధర్మశాస్త్రము అనేటువంటి పదాన్ని 11 సార్లు వాడాడు ఈయన. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? యూదులకు ఇచ్చినటువంటి మోషే రాసినటువంటి మొదటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రము అని అంటారు. దాన్ని తోరా అంటారు. తోరా అంటే మొదటి 5 పుస్తకాలను తోరా అని పిలుస్తారు. యూదులకు ప్రాముఖ్యంగా, ఇశ్రాయేలీయులకు దేవుడు సీనాయి పర్వతం మీద మోషే ద్వారా తన చేతి వ్రాతతో వ్రాసి ఇచ్చినటువంటి పలకలతో వ్రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి మొత్తం 5 పుస్తకాలు కలిపి తోరా అంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులు ఈ ధర్మశాస్త్రానికి లోబడితే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఒకవేళ అవిధేయత చూపిస్తే నిబంధనకు సంబంధించినటువంటి శాపాలు వాళ్ళు పొందుకుంటారు. ద్వితీయోపదేశకాండం మనం 28వ అధ్యాయం చదివితే మొదటి నుంచి 14 వచనాల వరకు దేవుని ఆజ్ఞలకు లోబడితే నిబంధన సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. 15వ వచనం నుండి ఆఖరి వచనం వరకు కూడా ఇంచుమించు 56 వచనాలు ఏముంటాయంటే నిబంధనను కనుక అతిక్రమిస్తే దానికి సంబంధించిన శాపాలు ఉన్నాయి. అలాగే లేవియకాండం 26వ అధ్యాయంలో కూడా మనకేం కనబడుతుందంటే నిబంధన సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, నిబంధనను అతిక్రమిస్తే వచ్చేటువంటి శాపాలు కూడా ఉన్నాయి.
కాబట్టి గమనించండి, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ నిబంధనకు సంబంధించిన ఆజ్ఞలు మీరు అనుసరిస్తే, ఆజ్ఞలకు మీరు లోబడితే మీరు సహజంగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. లేకపోతే దానికి సంబంధించిన శాపాన్ని మీరు గురవుతారని చెప్పని ఇశ్రాయేలీయులందరినీ ఒక పవిత్రమైనటువంటి సమూహంగా, ఒక పవిత్రమైనటువంటి జనాంగంగా, ఒక మంచి దేశంగా, ఒక మాదిరికరమైనటువంటి దేశంగా చేయాలని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? మనము బాగా అర్థం కావాలనంటే గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 22 వచనాల వరకు మనకు చదివితే అక్కడేం అర్థమవుతుంది అంటే, అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను, అంతేకాదు నిన్ను అనేక మందికి ఆ తండ్రిగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నిన్ను వర్ధల చేస్తానని చెప్పని దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకు లోబడ్డాడు, వచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? మనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక గలీషియన్స్ చాప్టర్ 3 16 to 18 చదువుదాం. గలీషియన్స్ చాప్టర్ 3 16 to 18. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. గమనించండి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి? చరిత్రలోకి వెళ్తే అబ్రహామును గురించి వాగ్దానం చేసిన రోజు మొదలుకొని, అంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటువంటి సీనాయి పర్వతం దగ్గర వరకు లెక్కేసుకుంటే 645 సంవత్సరాలు వస్తుంది. మరి అదేంటి 645 సంవత్సరాలు అని చెప్పని మనకి చరిత్ర చెప్తుంది. దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రికలో 430 సంవత్సరాలని చెప్పబడింది అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్సాకుతో కూడా చెప్పాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఆ ఇస్సాకుతో చెప్పిన వాగ్దానమే మళ్ళీ యాకోబుతో కూడా చెప్పాడు ఆదికాండం 28వ అధ్యాయంలో. ఇప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుతో ఆఖరిగా చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినది మొదలుకొని అక్కడి నుండి లెక్క పెట్టుకుంటే సీనాయి పర్వతం వరకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేంత వరకు 430 సంవత్సరాలు ఉంటాయి. యాకోబు నుంచి అబ్రహాము వరకు మధ్య 215 సంవత్సరాలు గతించింది. ఆ 215లో నుంచి 645 తీసేస్తే 430 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇది? ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తూ దేనికోసం కనిపెట్టాలంటే యేసుక్రీస్తు గురించి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అదే చదువుకున్నాం గలతీ పత్రికలో. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే దాని అర్థం ఏంటన్నమాట? నీ సంతానంలో నుండే యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన మూలంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనము కూడా ఆశీర్వదించబడుతుందని చెప్పని యేసుక్రీస్తు గురించి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు వాగ్దానంతో వాళ్ళు ఎదురు చూడాలి. అయితే ఈ మధ్యలో వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. ఈ పాపంలో పడిపోకుండా వాగ్దానం కొరకు కనిపెట్టాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అనుసరిస్తూ దేనికోసం కనిపెట్టాలి? యేసయ్య కొరకు కనిపెట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి భూమి మీదకి వచ్చి, ఇదిగో అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన కుమారుడును నేనే అని అన్నాడు. అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వేంటి వడ్రంగి వాని కుటుంబంలో పుట్టావు, యోసేపు మరియలకు పుట్టావు, మాకు తెలిసే భూమి మీద జన్మించావు కదా, మానవులకి జన్మించినట్లుగా నువ్వు దేవుడు అంటావేంటి? అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు అంటావేంటి అని చెప్పని ఆయన మీద పక్కపట్టి ఆయనని చంపేశారు. ఇప్పుడు వాగ్దానాన్ని చూసుకుని, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ దేనికోసం కనిపెట్టాలి? యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు నీవే కాబట్టి మా రక్షకుడవు, మా మెస్సయ్యవు నీవేని అంగీకరించాలి. కానీ యూదులు అంగీకరించారా? అంగీకరించలేదు. ఆయనను త్రోసిపుచ్చారు. కాబట్టి ఇప్పుడు గమనించాలి,
దేవుడు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా తప్పకుండా యూదుడైన వాడు ఏం చేయాలంటే పాటించాలి, వాటిని అనుసరించాలి. ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉంటుంది ఒక్క ఆజ్ఞను గనక మీరినప్పటికీ కూడా, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలన్నిటిలోనూ కూడా వాడు ఏం చేసినట్టు? తప్పిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ అనుసరించాలి. ఏ ఆజ్ఞలు తప్పిపోయినప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, తీర్పు కిందకు వస్తావని చెప్పని దేవుడు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు? దేవుడు యూదులకు తీర్పు తీర్చబోతున్నాడు. ధర్మశాస్త్రం రాకముందు పాపం అనగా ఏంటో ఎవరికి కూడా తెలీదు. ఆజ్ఞ వచ్చిన తర్వాతే పాపం అనగా ఏంటో తెలిసింది. కాబట్టి ఆజ్ఞ వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రానికి జీవం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనుషులు ఎవ్వరు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ అనుసరించలేరు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి కూడా పూర్తిగా నెరవేర్చలేడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని వారందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మన మీద ఉన్న ప్రతి శాపాన్నంతటిని కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన తూచా తప్పకుండా పాటించి ఆయన నెరవేర్చి మన మీద అలాగే యూదుల మీద ఉన్నటువంటి శాపాన్నంతటిని కూడా మేకులకు కొట్టివేసి మనల్ని ఏం చేశాడంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని మనకు వచ్చే విధంగా ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు యూదుడైనటువంటి వాళ్ళు, ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు తీర్పులోనికి వచ్చినప్పుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని అనుసరించావా? ధర్మశాస్త్రాలు అన్నీ పాటించావా? పాటించకపోతే నీకు తీర్పు ఉంది. ఎక్కడికి వెళ్తావు నువ్వు? యూదుడు అయినప్పటికీ, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని యూదులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. సరే, మనము యూదులు కాదు, మన యూదులం కాదు, మనం బైబిల్ ప్రకారం అన్యజనులం. ఇప్పుడు మనకి దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడో తెలుసా? మనకి దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. 16వ వచనంలో చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. Romans 2:16 Romans 2:16 చాప్టర్ 2 verse 16 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు అంటే ఎప్పుడు? తీర్పు దినమందు. ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఆ సింహాసనం ముందు నిలబడిన మనమందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు సువార్తను గురించి. ఇప్పుడు మనకందరికీ కూడా ఏం చేశాడు? దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. సువార్త అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. సువార్త అంటేనే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటేనే సువార్త. కాబట్టి సువార్త గురించి ప్రకటింపజేసిన తర్వాత సువార్తలో ఇచ్చినటువంటి యేసుక్రీస్తును అనుసరించి ప్రతి విశ్వాసి ఏం చేయాలి? మంచి మార్గంలో నడవాలి. యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధల ప్రకారం నువ్వు జీవించలేదనుకోండి, ఆ సువార్తను ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తాడు, మళ్ళందరినీ కూడా తీసుకొస్తాడు. సువార్త మీకు ప్రకటించబడింది, సువార్తను నమ్మారా? సువార్త విశ్వాసం ఉంచారా? సువార్తానుసారంగా జీవించారా? సువార్తలో ఏముంటుంది? విశ్వాసమునకు విధేయులవ్వాలని చెప్పుకున్నాం కదా. సువార్తలో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, మనకి విధేయత ఉంటుంది, దేవుని నీతిని అనుసరించడం ఉంటుంది. ఇవన్నీ కూడా సువార్తను అనుసరించి మీరు జీవించారా లేదా అనేది నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ దినాన్న సువార్త ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు వాక్య ప్రకారం జీవించకపోతే, సంఘానికి వచ్చినా, వాక్యాన్ని విన్నా, మనం ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా, దేవుని నామం పేరట ఎన్నో మంచి కార్యాలు చేసినా ఎక్కడికి వెళ్ళిపోతాం? సువార్త ప్రకారం జీవించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోనండి. యూదుడి కదా అని చెప్పని దేవుడు పక్షపాతం చూపించి, నీకు ధర్మశాస్త్రం ఉంది కదా, నిన్ను నా ప్రజలు నా ఏకైక పుత్రుడు అని చెప్పని జ్యేష్ఠపుత్రుడని ఎన్నుకున్నాను కదా అని దేవుడు ఏమన్నా పక్షపాతం చూపిస్తాడా? లేదు. యూదునికి ఏమీ పక్షపాతం చూపించడు. ధర్మశాస్త్రానుసారంగా యూదుడికి తీర్పు తీర్చబడుతుంది. నీకు నాకు కూడా సువార్తను ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అందరికీ కూడా. గమనించండి, ఆ దినాన చాలామంది అనేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక మాట చదువుదాం, లూకా సువార్త. ఆ దినాన చాలామంది ఎలా మాట్లాడతారనంటే 13వ అధ్యాయం 24వ వచనం. లూక్ చాప్టర్ 13 24-27. లూక్ చాప్టర్ 13 24-27. లూకా సువార్త 13వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆ దినాన దేవుని ముందు మాట్లాడతారు. దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు ఏమంటారంటే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి,
అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరిగనని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. వీళ్ళేమంటారు తెలుసా? తీర్పు ముందు నిలబడినప్పుడు, ప్రభువా నువ్వే కదా మా వీధుల్లోకి వచ్చావు, నాకు తెలుసు బాగా, నీతో కలిసే కదా మేము భోజనం చేసాం, నీతో కూర్చున్నాం కదా, మనమంతా విందు ఆరగించాం కదా ప్రభువా, గలిలయ ప్రాంతంలో, నజరేతు ప్రాంతంలో, కపెర్నహూములో నీతోనే నడిచాం కదా, చూసాం కదా అని అంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడంటే దాని అర్థమేంటి? మనకు అర్థమయ్యే భాషలో ఎవడో నువ్వు? ఎక్కడ? దేవుని సింహాసనం ముందు. యూదుడవు కదా నువ్వు, ధర్మశాస్త్రం ఉంది కదా అని చెప్పని దేవుడేం పక్షపాతం చూపించట్లా. ఎవరైనప్పటికీ కూడా మీరెవరో నాకు తెలీదు. ఆయన అనే మాట ఏంటంటే, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడంట. ఆ రోజున వెళ్ళిపోండి అని అంటాడు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరకానికి తప్ప. చాలామంది కూడా ప్రభు నమ్మిన వారు కూడా సంఘానికి వస్తూ కూడా విశ్వాసులని చెప్పబడుతూ కూడా నకిలీ విశ్వాసులుగా ఉంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పే మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం నుండి కనుక మనం చదివినట్లయితే, ప్రభువా మీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, ప్రభువా మీ నామమున మేము సూచక్రియలు చేయలేదా, మీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామమున అభివృద్ధి చేయలేదా, ఇది చేయలేదా, ఎన్నో చేశామయ్యా. ఆయన అనే మాట ఏంటో తెలుసా? అక్రమం చేయవాళ్ళరా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను. మరి యేసు నామమునే కదా వాళ్ళు అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు నామమునే కదా స్వస్థతలు చేశారు, యేసుక్రీస్తు నామమునే కదా దయ్యాలు వెళ్ళగొట్టారు, కానుకలు ఇచ్చారు, సంఘాలకు వచ్చారు, ప్రార్థన చేశారు, బైబిల్ చదివారు. అయినా కానీ మీరు నాకు తెలియదు అంటున్నాడు ఆయన. గమనించండి, ఒకవేళ నీ గురించే ఆ మాట చెప్పాల్సి వస్తే ఆ తీర్పు దినాన్న నీ గురించే ఆ మాట చెప్పాల్సి వస్తే జాగ్రత్త సుమా. పక్షపాతం లేదు దేవునికి, పక్షపాతం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, యూదుడని పక్షపాతం కానీ అన్యుడని పక్షపాతం ఏమీ లేదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాను, ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవించావా లేదా? గమనించండి, ఇక్కడ మనకి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? దేవునికి వాక్యానికి మనం చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. బైబిల్ గ్రంథాన్ని ఎంత ఎక్కువగానైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారం జీవించవలసిన అవసరం ఉంది. ఒకవేళ జీవించకపోతే, చెప్పిన వాక్య ప్రకారం జీవించకపోతే మనమందరము లెక్క చెప్పాలి, మనమందరము తీర్పులోనికి వస్తాం. పక్షపాతం లేదు దేవునికి. ఎంత ఎక్కువగా అయితే తెలుసుకుంటామో అంత ఎక్కువ బాధ్యత ఉంది మనందరికీ. ఒక ఆయన ఏమంటాడనంటే, విలియం మెక్డొనాల్డ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, వారు చాలా దగ్గరగా వచ్చారు కానీ ఆయనకు చాలా దూరంగా ఉన్నారంటాడు. దగ్గరగానే వచ్చారు కానీ ఎలా ఉన్నారు వాళ్ళు? దూరంగా ఉన్నారు. ఆ మాటను గురించి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, వారు పెదవులతో నన్ను ఆరాధించారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అన్నట్టు. మరొక ఆయన ఏమన్నాడనంటే, చాలామంది వాక్యం విని విని వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారంట. ఎందుకనంటే, మేము చిన్నప్పటి నుంచే కదా విన్న సంగతులు ఇవన్నీ, పాస్టర్ గారు చెప్పే సంగతులన్నీ మాకు తెలియదేంటి, చిన్నప్పుడే సండే స్కూల్ నుంచే విన్నాం. విన్న సంగతి గొప్ప సంగతి కాదు, విన్న దాని ప్రకారం నువ్వెంత జీవించావన్నదే ప్రాముఖ్యం. అది లెక్కలోనికి వస్తుంది. ఎంత విన్నావు, ఎంత నేర్చుకున్నావు, బైబిల్ అంతా కంటత పెట్టాను, సో వాట్ అయితే ఏంటి, అనుసరించామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. మరొక ఆయన ఏమన్నాడంటే, చాలామంది పరలోకాన్ని 12 అంగుళాల దూరంలో పోగొట్టుకుంటారంట. గత శుక్రవారం అనుకుంటాను నేను మాట్లాడినట్టున్నాను. పరలోకాన్ని 12 అంగుళాలు అంటే 12 అంగుళాలు అంటే 1 అడుగు దూరంలో పోగొట్టుకుంటారంట. దాని అర్థం ఏంటో తెలుసా? మెదడుకు మనసుకు కొంచెం దూరం ఉంటుంది, 1 అడుగు దూరం ఉంటుంది. వాళ్ళ బుర్రలోకి వెళ్ళింది కానీ మనసులోకి మాత్రం రాలేదు. వారు మనసుతో ఆలోచించారు, జ్ఞానం, తత్వజ్ఞానం సంపాదించుకున్నారు, నాలెడ్జ్ ఉంది బైబిల్ గురించి చాలా తెలుసు, కానీ హృదయంలోనికి వెళ్ళలేదు వాళ్ళకి వాక్యం. కాబట్టి గమనించవలసింది ఏంటనంటే, చాలా జాగ్రత్త సుమా. దేవునికి పక్షపాతం లేదు. యూదుడని కానీ అన్యుడని కానీ ఏమి కూడా తేడా లేదు. మనం గమనించినట్లయితే 16వ వచనంలో, కాబట్టి ఇప్పుడు యూదుడకు దేవుడు ఏం చెప్తున్నాడు?
ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. మరి అన్యజనులకు సువార్తను ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే సువార్త ప్రకారము తీర్పు తీర్చబోయేటువంటి తీర్పు గురించి చాలామంది దేవుని సువార్తను అనేక మంది సేవకుల ద్వారా, లేకుంటే వీధి కూటాల ద్వారా, పత్రికల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, సువార్త వినబడుతుంది. వాళ్ళకు సువార్త అందింది, వాళ్ళ చెవులకు దేవుని సత్యం చేరింది. కానీ వాళ్ళైనా ఏం చేశారు? తృణీకరించారు. తృణీకరించడం వల్ల అపోస్తలుడైనటువంటి పౌలు గారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, గత శుక్రవారం మేము ధ్యానం చేసాం 12వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు యాసావు గురించి మేము నేర్చుకున్నాం శుక్రవారం. యాసావు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని మాట్లాడాడు. ఏ ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? ఒకవేళ మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుసు, సత్యం తెలుసు, నిజం తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాక్యాన్ని అనుసరించకుండా వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడమే భ్రష్టత్వం. అందుకని యాసావు గురించి పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తూ, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసినటువంటి యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో జాగ్రత్తగా చూచుకోనండి అని అంటున్నాడు మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో. తర్వాత యాసావు ఏం చేశాడనంటే, వీళ్ళంతా ఎవరనంటే వాక్యం తెలిసిన వాళ్ళే, కానీ వాక్య ప్రకారం వాళ్ళు జీవించలేదు. వాక్యం తెలుసు, సత్యం తెలుసు, సత్య ప్రకారం జీవించాలని తెలుసు, కానీ వాళ్ళు వాక్య ప్రకారం నడవలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సంఘానికి వెళ్తారు. వాళ్ళు ఏం చదువుతారు? బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాక్యాన్ని విన్నారు కానీ వాక్య ప్రకారం వాళ్ళు జీవించలేదు. గమనించినట్లయితే వాక్యాన్ని ఎంతకైతే విన్నామో, వాక్యముగా ఎంతకైతే మనం నేర్చుకుంటున్నామో దానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఆ దినాన్న యాసాబు గురించి మాట్లాడుతూ మనం ఏమి నేర్చుకుంటామనంటే, ఆశీర్వాదం కావాలని అతడు ఏం చేశాడు? కన్నీళ్ళు కార్చాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కానీ అతనికి దొరికిందా? దొరకలేదు. ఇంతకీ అతడు దేనికోసం ఏడ్చాడు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కోసమే. అయ్యో, నేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నానే, నేను భ్రష్టుని అయిపోయానే, దేవునికి దూరం అయిపోయానే అన్న విషయాల గురించి కాదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటంటే, నాన్న నాకు ఇంకేం ఆశీర్వాదాలు లేవా అని అడిగాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు పూర్తిగా. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఏం ప్రయోజనం? తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు కార్చాడు, దుఃఖపడ్డాడు, కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక అతడు విసర్జింపబడెను. దేవుడు అతన్ని కొట్టివేశాడు, వదిలేశాడు. గమనించండి, ఈ రోజున మనకి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఎంతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే, గమనించండి, 2వ అధ్యాయం మనము 5-6 వచనాల్లో చదువుకుంటాం, 4-5 వచనాల్లో, మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహైశ్వర్యము నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక దేవుని ఐశ్వర్యాన్ని, మంచితనాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని సహనాన్ని గనక నీవు తృణీకరిస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. దేవుడు మారతామని దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, దేవుని వాక్యాన్ని మనకి బోధిస్తూనే ఉన్నాడు. అయినా కానీ మనం మారకపోతే, అయినా కానీ మన పద్ధతిని మార్చుకోకపోతే, అయినా కానీ మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని చక్కబెట్టుకోకపోతే దేవునికి పక్షపాతం లేదు. అందరికీ ఒకేలా తీర్పు ఉంటుంది. యూదుడని కానీ అన్యుడని కానీ ఏమీ తేడా లేదు, అందరికీ ఒకే తీర్పు ఉంటుంది. మరొక విషయం ఏంటనంటే, యూదులకు ధర్మశాస్త్రాన్ని బట్టి, అన్యజనులకు సువార్తను బట్టి. మూడో విషయం ఏంటనంటే, మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడట. ఇది ఎవరికంటే, వాళ్ళకి సువార్త అందలేదు, సువార్త చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, సువార్త ప్రకటించలేదు. వాళ్ళు అంటారు దేవుని న్యాయపీఠ ముందు నిలబడినప్పుడు, ప్రభువా నీ గురించి నాకు తెలుసుంటే, ఒక పత్రిక ఎవరైనా ఇచ్చినా, లేకుంటే ఎవరైనా ఒక బైబిల్ ఇచ్చినా, నీ గురించి చెప్పుంటే కనుక నేను ఎప్పుడో నమ్ముకునేవాడనయ్యా అని చెప్పని ఆ రోజున చాలామంది మాట్లాడతారు. కానీ దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు తెలుసా? దేవునికి పక్షపాతం లేదు. ఎలా తీరుస్తాడనంటే, నీ మనసాక్షిని బట్టి. మనసాక్షిని బట్టి తీర్పు తీర్చడానికి ఎలా తీర్పు తీరుస్తాడో 2వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని చదువుతున్నా.
14-15 14-15 కలిసి చదువుతున్నాను. రోమపత్రిక 2వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి ధర్మశాస్త్రం ఇవ్వకముందు అప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది? లేదు కదా. మరి ఇప్పుడు సువార్త విననటువంటి వారి పరిస్థితి ఏంటి? సువార్త అందని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ధర్మశాస్త్రము లేదు, సువార్త అందలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు వారి హృదయాల్లో ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని రాసేశాడు. ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా వస్తువు మీరు పట్టుకుని వచ్చేసారనుకోండి, దొంగతనం చేశారనుకోండి, ఇది దొంగతనం అని ప్రతి దేశం ప్రతి వ్యక్తి చెప్తాడా లేదా? వాళ్ళ దగ్గర న్యాయశాస్త్రం లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర బైబిల్ లేకపోవచ్చు, కానీ ఇది దొంగతనం అని ఎలా తెలిసింది? ఎవరినైనా తిడితే బూతులు తిట్టినప్పుడు నువ్వు బూతులు తిట్టావని చెప్పని ఎలా, ఇది తప్పని ఎలా తెలిసింది? హృదయాల్లో దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసేశాడు. యోసేపుకి ఎలా తెలిసింది ఇది పాపమని? హృదయం మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని రాశాడు. కయీను హేబేలుని చంపాడని చెప్పని ఇది పాపమని ఎలా తెలిసింది? ధర్మశాస్త్రాన్ని రాసేశాడు దేవుడు హృదయాల మీద. కాబట్టి దేవుడు సువార్త అందని వారికి ఎలా చెప్తాడనంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి యూదులకు, సువార్తను బట్టి అన్యులకు, సువార్త అందనటువంటి వారికి మనసాక్షిని బట్టి చెప్తా ఉంటాడు. మనం గమనించండి, మన మనసాక్షి కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని గద్దిస్తూ ఉంటుంది కదా. ధర్మశాస్త్రాన్ని మన హృదయాల్లో కూడా రాశాడు. తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు నీ మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఇది చేసేది తప్పు, నువ్వు వెళ్ళేది సరైన దారి కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, దేవుని న్యాయానికి, దేవుని ధర్మశాస్త్రానికి ఇది వ్యతిరేకమైనదని నీ మనసాక్షిని ఏం చేస్తుంటుంది? గద్దిస్తూ ఉంటుంది. గద్దించినా కానీ దేవుడు ధర్మశాస్త్రం ద్వారా, తన మనసాక్షి ద్వారా మనతో మాట్లాడినా కానీ మనం వెళ్ళి ఏం చేసామంటే పాపం చేసినట్లయితే దేవుడు తీర్పులోనికి వచ్చిన తర్వాత దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు తెలుసా? నీ మనసాక్షి గద్దించలేదా నీకు? నీ మనసాక్షి చెప్పలేదా నీకు? నీ వెళ్ళి పాపం చేస్తున్నప్పుడు నీ మనసాక్షి ద్వారా నీతో మాట్లాడలేదా? కాబట్టి చేసినటువంటి పాపానికి తీర్పు దినాన్న దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. దేవునికి ఏమి లేదు? పక్షపాతం లేదు. పక్షపాతం లేదు. ఒక వచనాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక, 1 John chapter 3 verse 20. 1 John chapter 3 verse 20 and 21 చదువుదాం. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదము. చూడండి, దేవుని ముందుకు వచ్చినప్పుడు మీరు గమనించండి, మీరు ఏదైనా ప్రార్థన చేయడానికి కానీ దేవుని సాన్నిధ్యానికి వెళ్ళారు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నారు. అప్పటికే మీ మనసాక్షి మిమ్మల్ని దోషారోపణ చేస్తూ ఉంది. ఏమని? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, పలానా వ్యక్తితో అబద్ధమాడావు, పలానా వ్యక్తితో బూతులాడావు, పలానా వ్యక్తి మీద కోప్పడ్డావు, ఇది మోసం చేసావు, దొంగతనం చేసావు అని ఏదో ఒక విషయాన్ని గురించి, నువ్వు చేసిన పాపాన్ని గురించి నీ మనసాక్షి గద్దిస్తున్నప్పుడు దేవుని ముందుకు వెళ్ళి నీ మనసుని ఏం చేయాలి? నువ్వు సమ్మతిపరుచుకుని, దేవునితో నువ్వు దేవుని దగ్గర సమ్మతిపరుచుకుని ఒప్పుకొని, ప్రభా నీ మనసాక్షిని సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుని దగ్గర సరిదిద్దుకోకుండా ఆ మనసాక్షి నేను గద్దిస్తున్నప్పటికీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు వాయిదాలు వేసుకుంటూ నీ మనసాక్షిని నువ్వు చంపుకుంటూ వెళ్ళిపోయావంటే ఒకానొక దినాన దేవుని న్యాయపీఠ ముందు నిలబడినప్పుడు నీ మనసాక్షి నీ గురించి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది, నిన్ను శిక్షకు గురి చేస్తుంది. ఎవరో కాదు, నీలో ఉన్న మనసాక్షి. నీలో ఉన్న మనసాక్షి. కాబట్టి గమనించండి, దేవుడు మనకి ఏ విషయాల గురించి అయితే మనతో స్పష్టంగా మాట్లాడుతూ సరిదిద్దుకోమని చెప్తా ఉన్నాడో ఆయా విషయాలను మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి.
ఇశ్రాయేలీయులను దేవుడు కనాను యాత్రలో నడిపించినప్పటికీ కూడా ఒకానొక ప్రాంతానికి వచ్చినప్పుడు, కాదేశ్ బర్నీ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము కనాను దేశం ఎలా ఉందో ఒకసారి చూసి వస్తామన్నారు. సరే వెళ్ళండి అన్నాడు. ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు తిరిగారు. ఆ దేశంలో పండే పంటలన్నీ చూశారు, వాళ్ళు కట్టిన కట్టడాలు చూశారు, మనుషులను చూశారు. చాలా ఎత్తుగా ఉన్నారు, బిల్డింగ్స్ చాలా ఎత్తుగా ఉన్నాయి, మేము వాళ్ళ ముందు మిడతల్లా ఉన్నాము అని చెప్పని రిపోర్ట్ తెచ్చారు. ఆ ద్రాక్ష గెలను 2 మనుషులు కావిడితో మోసుకుంటూ వచ్చారు. అంత పెద్ద గెలలు, ద్రాక్ష గెలలు. వాటిని రుచి చూచారు, దానిమ్మ పండ్లు ఇవన్నీ తిన్నారు. రుచి చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేశానికి దేవుడు తీసుకెళ్తానంటే వెళ్ళేమంటున్నారు తెలుసా? మేము వెళ్ళమంటున్నారు. మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళారు, అడుగు పెట్టారు, అక్కడ కాలు పెట్టారు, చూశారు, రుచి చూశారు, అన్నీ చూశారు, అంతా బాగుంది. ఇంకా వెళ్ళి అడుగు పెట్టడమే. దేవుడు ఏమన్నాడు? మీకు వాగ్దానం చేశాను, ఆ దేశాన్ని మీకు ఇచ్చేసాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. కానీ వెళ్ళేమంటున్నారు తెలుసా? వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కూడా మేము వెళ్ళమంటున్నారు, వెనక్కి వెళ్ళిపోతామంటున్నారు. ఇలాగే ఉంటారు చాలామంది క్రైస్తవులు. ఎలాగో తెలుసా? దేవుని వాక్యం తెలిసినా కూడా, దేవుని వాక్యం మనకు అర్థమైనా కూడా, దేవుని వాక్యసారంగా మనం జీవించాలని తెలిసినా కూడా చాలామంది ఏమంటారంటే, వాళ్ళకి తెలుసు ఇలా చేయకూడదని, వాళ్ళకి తెలుసు ఇలా బ్రతకూడదని, వాళ్ళకి తెలుసు ఇలా మాట్లాడకూడదని, కానీ అలా చేసి ఏం చేస్తారు తెలుసా? శిక్షను వాళ్ళు కొని తెచ్చుకుంటారు. జాన్ మెకార్థర్ అని ఒక ఆయన ఏమంటాడంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు, కోరికలు గనక నువ్వు చంపుకోకపోతే, ఈ లోకములో దేవుని వాక్యానికి తగ్గట్టుగా నువ్వు జీవించకపోతే, తాత్కాలికమైనటువంటి బలిపీఠ మీద భవిష్యత్తును నువ్వు బలివ్వద్దు అని అంటాడు. భవిష్యత్తులో దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి కిరీటము, ఆ శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నువ్వు దేనితో పోగొట్టుకుంటావంటే, భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి ఏదో సుఖాలు అనుభవించుకోవడం కోసం శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నీవు పోగొట్టుకుంటావు. ఉపయోగం ఉండదు అది పోగొట్టుకుంటే. యాసావు ఏడ్చాడు, యాసావు కన్నీరు కార్చాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ అతనికి దొరకలేదు, తృణీకరించబడ్డాడు. మనం గమనించాలి, దేవుడు మనకి చెప్తున్నా, దేవుడు మనకి మాట్లాడుతున్నా, మనము దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించకపోతే దేవునికి పక్షపాతం లేదు, మనందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యూదులకు ధర్మశాస్త్రానుసారంగా, అన్యజనులకు సువార్తను బట్టి, సువార్త అందనటువంటి వారికి మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ దినాన మనసాక్షి దోషారోపణ చేయనిదిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడిచ్చే శాశ్వత రాజ్యాన్ని పొందుకుంటాం. సువార్త ద్వారా తీర్పు తీరుస్తున్నప్పుడు, సువార్తకు మనం లోబడి, సువార్తకు విధేయత చూపించి, మనం దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. యూదుడైనప్పటికీ కూడా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్న వాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. లేకపోతే కనుక దేవునికి పక్షపాతం లేదు, అందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎంత భక్తి చేసి, ఎంత ప్రార్థన చేసి, ఎంతగా దేవునితో నడుస్తున్నామని చెప్పని కూడా అనుకుంటూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే, దేవుని రాజ్యానికి మనం వారసులం కాకపోతే, అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి లేదు. ఆ దినాన ప్రతి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ముందు నిలబడాలి. ఈ రోజున మనకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటనంటే, ఆయన మనల్ని ఇంకా సహిస్తున్నాడు, మనల్ని ఇంకా ఓర్చుకుంటున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. సువార్త విన్నావు, సువార్త సత్యానికి పూర్తిగా లోబడట్లేదేమో, ఇంకా వాక్యాన్ని విని కూడా వాక్యానికి పూర్తిగా లోబడట్లేదేమో, ఎక్కడెక్కడ కొన్ని విషయాలకు మాత్రమే లోబడుతున్నావేమో, కొన్ని విషయాలకు మాత్రమే విధేయత చూపిస్తున్నావేమో, అన్నిటికీ లోబడాలని వాక్యం చెప్తుంది. అన్నిటికీ లోబడి విధేయత చూపించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్నిటికీ లోబడడానికి, సరిదిద్దుకోవడానికి, ప్రభు బలను సమీపించడానికి ముందుగా మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. మీ మనసాక్షి ఒకవేళ దేని విషయంలోనైనా దోషారోపణ చేస్తుందేమో, సరిదిద్దుకోమని, చక్కబెట్టుకోమని, సరి చూసుకోమని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మనసాక్షి దేవుని ముందుకు వచ్చినప్పుడు దోషారోపణ చేయనిదిగా, మనం చేసిన తప్పుల గురించి నువ్వు పలానా విషయంలో తప్పిపోయావని చెప్పని మన మనసాక్షి గద్దించుకోకుండా ఉన్నట్లయితే దేవుని ఎదుట మనం సమ్మతిపరుచుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రభు బల్లలో చేయవేయకముందే ఒక్కసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం.
దేవుడు యూదుడని కానీ అన్యుడని కానీ ఏ భేదం లేదు, దేవునికి పక్షపాతం లేదు, మోమాటం అంతకంటే లేదు ఆయనకి. తీర్పులోనికి రాకోకుండా తప్పించబడాలి అనంటే మన మనసాక్షిని, మన హృదయాన్ని దేవుని ముందు సమ్మతిపరుచుకుందాం, చక్కబెట్టుకుందాం, ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నావు. సరిదిద్దుకోవలసినవి, మేము తీర్పులోనికి రాకుండా తప్పించబడడానికి మీ వాక్యానికి మేము సంపూర్ణంగా లోబడి జీవించాలి, వాక్యానికి పరిపూర్ణంగా విధేయత చూపించాలని మాతో మాట్లాడుతున్నావు. ఎక్కడెక్కడైతే మేము తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడైతే మీ వాక్యానికి సంపూర్ణంగా లోబడలేకపోతున్నామో, దయచేసి మా మనసాక్షినైనా దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలను బట్టి మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, మరొక అవకాశాన్ని ఇవ్వండి. మేము ఎంత విన్నాము, ఎంత నేర్చుకున్నామన్నది ప్రాముఖ్యం కాదు, ఎంతగా మేము లోబడుతున్నాం, ఎంతగా మీ వాక్యానుసారంగా జీవిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యానికి లోబడి మీ చిత్తానికి తల వంచి సువార్తకు విశ్వాసముతో విధేయత చూపించడానికి మీ కృపనివ్వండి. మీ ముందు నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని మీరు ఇచ్చేటువంటి బహుమానాన్ని మేము పొందుకునే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి, కృపనివ్వండి. మేలుతో నింపి కాపాడి మీ వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేసి మేలు చేసి దీవించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.